హిరణ్యకశిపుడు తపస్సు చేసి బ్రహ్మ నుంచి తనను ఎవ్వరూ చంపలేరు అనే వరాన్ని పొందుతాడు. అంటే ఏ జీవి, జంతువు, మనిషి, దేవుళ్ళు, రాక్షసులు రాత్రిగాని పగలుగాని భూమిపైన ఆకాశంలో పగలు కాని రాత్రి గాని ఇంటా బయట చంపలేరు, ఆఖరికి అస్త్రశస్త్రాలు కూడా. అలా వరం పొంది హిరణ్యకశిపుడు తనని తాను దేవుడనుకుంటాడు. అందరూ అతన్నే పూజించాలనుకుంటాడు. కానీ అతని కొడుకు ప్రహ్లాదుడు మాత్రం అతని మాట కాదని శ్రీ మహావిష్ణువుని పూజిస్తుంటాడు. అతను విష్ణు భగవానుడికి పరమ భక్తుడు. ప్రహ్లాదునిపై భగవంతుని కృప ఎంతో ఉంటుంది. ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుని పూజించడం హిరణ్యకశిపుడికి అస్సలు నచ్చదు. అతన్ని ఎన్నోసార్లు వారిస్తాడు. అయినా ప్రహ్లాదుడు వినడు. కొన్ని రోజులకి హిరణ్యకశిపుడు అతని సోదరి హోలికతో కలిసి ఒక పథకం వేస్తాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి హోలికాతో పాటు అగ్నిలో కూర్చోమంటాడు. హోలిక వద్ద ఎలాంటి మంటలోనూ కాలలేనటువంటి వస్త్రాలుంటాయి. కానీ ప్రహ్లాదుని వద్ద అలాంటివేవీ ఉండవు. మంటలంటుకోగానే విష్ణుమాయ వల్ల హోలికా వద్ద ఉన్న వస్త్రాలు ప్రహ్లాదునికి వచ్చేస్తాయి. అందువల్ల అతను ఏమాత్రం కాలడు. బదులుగా హోలిక ఆ మంటల్లో కాలిపోతుంది. ఇందువల్లనే హోలీని చెడుపై మంచి యొక్క విజయంగా భావిస్తారు. హోలికా దహనం రోజున వేసే పవిత్రమైన మంటలో చెడు అంతా కాలిపోతుందని ప్రతీతి. మరుసటి రోజు ఒకరికొకరు రంగులు జల్లుకొని పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అలాగే ఆటపాటలు, మంచి పిండి వంటలు ఆస్వాదిస్తారు. కథ నచ్చిందా? అయితే తప్పక లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.